అసలే మా ఆయన ఇంకా ఇంటికి రాలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా టెన్షన్ నేను పడుతుంటే మీరేంటి మీ వెదవ నసా? లోకేశ్వరి, ఇలా మాట్లాడుతున్నావేంటే? నేను ఇంతే. ఇప్పుడు నా ఫోకస్ ఆ గుండమ్మ ఆదిత్యాల మీద లేదు, వేరే దాని మీద ఉంది. వేరే దాని మీద? దేని మీద? అదంతా మీకు చెప్పాలా? వెళ్ళండి. దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. తర్వాత వద్దాం, పదవే పద. అవును, ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆస్తి మంత్రం నా చెల్లెల మీద బాగానే పనిచేస్తోంది. గుడ్. ఇది వరకు ఆఫీస్ ఎప్పుడైపోతుందా, ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తామా, నా లోకేశ్వరిని ఎప్పుడు చూస్తానా అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఇంటికి రావాలంటేనే భయమేస్తుంది. లోకేశ్వరికి ఎదురుపడాలంటే దడ పుట్టేస్తుంది. అందరూ తినేసి నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా? ఆహా, బ్రతికుండాలి. బ్రతికుండాలంటే బెడ్రూమ్కి ఇంటికి దూరంగా ఉండాలి. అక్కడ పడుకుంటే బెటర్. ఒకవేళ అర్ధరాత్రి పూట అది వచ్చి నన్ను ఏమైనా చేయాలనుకున్నా అరిస్తే అందరూ వస్తారు. అసలు తాతగారు ఫోన్లో మాట్లాడడం వినకుండా ఉన్నా పోయేది. ఆహా, లేదు లేదు, వినడం వల్లే జాగ్రత్త పడగలుగుతున్నాను. లేదంటే అంతే సంగతులు. భగవంతుడా, ఇలాంటి కర్మ పగవాడికి కూడా రాకూడదు. మనవడా, ఓ మనవడా, నేనేం చేయదు, నేనేం చేయదు, నేనేం చేయదు, ప్లీజ్ ప్లీజ్, నేనేం చేయదు, నేనేం చేయదు. తాతగారు మీరా? నేను లోకేశ్వరి ఏమో అనుకున్నాను. అవును, నా మనవరాలంటే ఎందుకంత భయపడిపోతున్నావు? సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తున్నాయి. ఏంటి వాసన చూస్తున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మందేమన్నా కొట్టొచ్చావేమోనని. నేను మందు కొట్టి వస్తే మత్తులోనే పోతానేమోనని కొట్టలే తాతగారు. సరే గాని, ఇంటికి వచ్చిన వాడివి నేరుగా నీ బెడ్రూమ్లోకి పోకుండా ఇక్కడ పడుకున్నావేటి? నేరుగా లోపలికి పోతే స్ట్రైట్ గా పైకి పోతానేమోనని భయం వేసి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం లేదు. ఎంతైనా లోకేశ్వరి మీ మనవరాలు. నా భయమేంటో చెప్తే నన్నే తిడతారు. నా మనవరాలు నువ్వు ఏమన్నా గొడవగానే పడ్డారా? లేదు లేదు, అదేం లేదు, గొడవేం లేదు. అయితే గదిలోకి వెళ్ళటానికి ఏంటయ్యా? ఏ, ఇక్కడ పడుకోకూడదా? ఇదిగో, నాలాగా ఒంటికే సొంటి కొమ్ముగాడైతే ఇక్కడ పడుకోవచ్చు గాని వయసులో ఉన్న పెళ్ళం ఉన్న నీలాంటి కుర్రోడు ఇక్కడ పడుకోవడం ఏంటయ్యా? వెళ్ళు, లోపల నా మనవరాలు ఎదురు చూస్తుంటది. నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తుంది. అందుకే నేను వెళ్ళను. ఇదిగో, నువ్వు చెప్పట్లేదు గాని మీ ఇద్దరు ఏదో గొడవ పడ్డారయ్యా. గొడవ లేదు, ఏం లేదయ్యా. నన్ను వదిలేయ్యా స్వామి.
ఇదిగో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయకుండా నేను నిద్రపోను. ఇదిగో గుండెమని పిలుస్తాను. గుండెమా. తాతగారు అరవకండి. మరైతే గదిలోకి వెళ్తాము. తప్పదా? తప్పదు. నిన్ను ఒంటరిగా ఇలా చూడడం నాకు ఇష్టం లేదు. లోపలికి వెళ్తే అస్సలు చూడలేవయ్యా. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. వెళ్తాను. ఇదిగో లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా నేను అరిస్తే గనక వెంటనే పరిగెత్తుకుంటూ రావాలి. ఇదిగో నువ్వు అరువు, రాకపోతే అప్పుడు నన్ను అడుగు. వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. తాతగారు అది వెళ్తున్నాను. అమ్మా, చిన్న చిన్న విషయాలకి అలగడం. ఇక్కడ పడుకుని నా మనవరాలను భయపెడితే నేను ఊరుకుంటానా? ఇంత రాత్రి అయినా ఆయన ఇంకా రాలేదేంటి? వచ్చేసారా? తాతగారు చెప్పిన ఆ ఊర్లో అమ్మాయి ముందు కాఫీ, తర్వాత టిఫిన్, ఆ తర్వాత కత్తి అంటూ ఓ ఆర్డర్లో వచ్చింది. ఇదేంటి కాఫీ తర్వాత స్ట్రైట్గా కత్తి దగ్గరికి వచ్చేసింది? ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? అదే ఎలా బ్రతికి బట్ట కట్టాలా అని. నువ్వు నువ్వు కత్తెందుకు తీసావు? చీర కొంగు ఇరుక్కుపోతే కట్టడానికి తీసుకున్నానండి. చేత్తో తీసుకోవచ్చుగా. అన్ని పనులు చేత్తో రావు, ఒక్కొక్కసారి కత్తి కూడా వాడాల్సి వస్తుంది. అనుమానం లేదు, ఇది కత్తినే ఫిక్స్ అయింది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? భయమేసి. భయమా? దేనికి? అదే రాత్రి కదా, బయటంతా చీకటిగా ఉంది, అందుకని భయం భయంగా వచ్చాను. అందుకే లేట్ అయింది. అవును, మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఛార్జింగ్ అయిపోయింది. ఇవాళ ఇంటికి త్వరగా రమ్మని చెప్పడానికి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అంటే నన్ను చంపాలని తాతాలాడిపోతుందన్నమాట. నీకేం ద్రోహం చేశానే? నేను ముట్టుకోవడం ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని చెప్పాలి గాని ఇలా చంపాలని చూడడం ఏంటే? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదు లోకి. సరే అండి. ఎక్కడికి? డిన్నర్ చేయరా? మీకోసం అని చెప్పి ఇవాళ నేనే స్వయంగా వంట చేశాను. చల్లారిపోకుండా హాట్ బాక్స్ లో పెట్టి మరీ ఉంచాను. ఉండండి, తీసుకొస్తాను. అది కాదు లోకి, వచ్చేస్తాను. ప్రేమతో చేసావా? ఇందులో ఎలకల ముందు కలిపావా? అమ్మో, రండి తినండి. పోనీ నన్ను తినిపించమంటారా? వద్దు వద్దు, నాకు డిన్నర్ వద్దు, ఏమీ వద్దు. ఏంటండి, ఉదయం కాఫీ ఇస్తే ఇదే రియాక్షన్ ఇచ్చారు, ఇప్పుడు డిన్నర్ చేయమన్నా అదే రియాక్షన్ ఇస్తున్నారు. సిచ్యువేషన్ ఒకటే అయినప్పుడు రియాక్షన్ కూడా ఒకటే ఉంటుంది కదా.
లోకి నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చాను, నువ్వు తినేసి పడుకో. అది కాదండి. నన్నేం చేయొద్దు తాతయ్య. తాతయ్య అయ్యో, అయ్యో, ఆగండి. షూ. మతి ఏమైనా పోయిందా? వాళ్ళని పిలుస్తారేంటి? నువ్వు దగ్గరికి వస్తుంటే భయమేస్తుంది మరి. ఏమైందండి మీకు? నేను ఇప్పుడు పాత లోకేశ్వరిని కాదండి, మారాను. నాకు తెలుసు. మరి ఇంకేంటి? నన్ను చూడగానే ఎప్పుడు ప్రేమ చూపించే మీరు ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకండి? అది తర్వాత చెప్తాను, నువ్వు ముందెళ్ళి పడుకో. ఇదిగో నువ్వు ఇలా సెకలు పోయావంటే నేను వెళ్ళి బయట పడుకుంటాను, నీ ఇష్టం. ఆగండి. ఏం అవసరం లేదులే, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళు. త్వరగా ఈయనకి దగ్గరయ్యి పిల్లల్ని కనాలనుకుంటుంటే ఈయనేంటి ఇలా పాడు చేస్తున్నారు? ఈయనెందుకో భయపడుతున్నారు. దేవుడా, ఈ రాత్రి ఎలాగోలా నా పిల్లల నుంచి నన్ను కాపాడు. రేపు ఏదో ఒక దారి చూసుకుంటాను. బాబీ, 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 ఏమైంది? వదినా, మీరా? తెల్లారిపోయిందా? అమ్మయ్యా. నువ్విక్కడ పడుకున్నావేంటి బాబీ? బెడ్రూమ్లో పడుకోలేక. ఏ, నీ బెడ్రూమ్లో ఏసీ పనిచేయడం లేదా? పని చేస్తోంది, కానీ నా మైండే పని చేయట్లేదు వదినా. గదిలో పడుకోవాలంటే భయమేస్తోంది. భయమా? దేనికి? దానికి కారణం మీ చెల్లెలే, లోకేశ్వరా. అవును వదినా, అది మధ్య చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తోంది. కాఫీలో విషం కలపొచ్చు, అన్నంలో పురుగుల మందు కలపొచ్చు, ప్రేమగా కౌగిలించుకుని ఊపిరాడకుండా చేసి చంపేయొచ్చు. బాబీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిజం వదినా. ఊరుకో. లోకేశ్వరి నిన్ను చంపడమేంటి? అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అయ్యో వదినా, నేను చెప్పేది వినోదినా. భార్యలో సడన్ గా చేంజ్ వచ్చిందంటే అది భర్తని చంపడానికే. నీకెవరు చెప్పారు? ఇంకెవరు, మీ తాతగారు. ఆయనకి ఒకరోజు సడన్ గా ఊరు నుంచి ఫోన్ వచ్చింది వదినా. ఆ కుర్రాడు కూడా నాలాగే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. భార్యకి దగ్గరవ్వాలని నేను లోకేశ్వరి వెంట పడ్డట్టే ఆ కుర్రాడు కూడా ఐ వాంట్ అని ఆ అమ్మాయి వెంట పడేవాడంట.
లోకేశ్వరి నన్ను దూరం పెట్టినట్టే ఆ అమ్మాయి కూడా అతన్ని దూరం పెట్టేదంట. సడన్ గా అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చిందంట. వీడు గమనించలేదు. ప్రేమతో దగ్గరికి వచ్చిందంట. వీడేమో క్యాచ్ చేయలేదు. వాణ్ణి కౌగిలించుకుని ఆ బొడ్డులోంచి కత్తి తీసి కస కస కసమని 10 పోట్లు కట్ చేస్తే చచ్చూరుకున్నాడు. ఇప్పుడు సేమ్ చేంజ్ లోకేశ్వర్లో కనబడుతుంది. నేను తెలివైన వాణ్ణి కాబట్టి అది దగ్గరికి వస్తుంటే దూరం జరుగుతున్నాను. నేను తప్పించుకుని బ్రతుకుతున్నాను. అయ్యో, తల పట్టుకున్నారేంటి వదినా? నీ చెల్లెల్లో ఇలాంటి చేంజ్ ఎందుకు వచ్చిందానా? కాదు బాబీ, నువ్వు ఇంత అమాయకుడు వేంటా అని. అదేంటి? ఎక్కడో ఏదో ఎవరికో జరిగిందని నీకు అలాగా జరుగుతుందనుకోవడం అమాయకత్వమే కదా. అయినా నిన్ను కాదు, మా తాతయ్యనాలి. చూడు బాబీ, నీకు లోకేశ్వరి అంటే ఇష్టమే కదా. అలా అంటారేంటి వదినా? ఇష్టపడబట్టే కదా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకాలంగా తను నన్ను దూరం పెడుతున్నా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుందనే కదా నేను ఎదురు చూస్తుంది. మరి నువ్వు కోరుకున్న రోజు నీ దగ్గరకొస్తే నువ్వెందుకు దూరం జరుగుతున్నావు? చెప్పాను కదా వదినా, తాతగారు ఫోన్, కత్తి, కసక్కు. బాబీ బాబీ, మా తాత మాటల్ని మనసులో పెట్టుకుంటే నీ రాత మారిపోతుంది బాబీ. నువ్వు ఆ విషయాన్ని నీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయి. తను నీకు ప్రేమగా దగ్గరవుతుంది కాబట్టి నువ్వు కూడా ప్రేమగా దగ్గరవ్వు. మరి దగ్గరికి రాగానే దాడి చేస్తే? బాబీ, నా మీద నీకు నమ్మకం ఉంది కదా. నా చెల్లెల మీద కూడా నాకంతే నమ్మకం ఉంది. కోటిలో ఏ మూర్ఖురాలో తప్ప తన మంగళసూత్రాన్ని తన చేతులతో ఏ ఆడది తెంచుకోదు బాబీ. అనుమానాల్ని భయాల్ని పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి. నా చెల్లెలితో హ్యాపీగా ఉండు. సరే వదినా. కానీ అదేమైనా చేయబోతే మీరే వచ్చి. ఓకే ఓకే, భయాలు లేవు, అనుమానాలు లేవు. భయాలు లేవు, అనుమానాలు లేవు. భయాలు లేవు, గుడ్. అనుమానాలు లేవు. బాబీ, ఇటువైపు కాదు, అక్కడ. అవును కదా, మర్చిపోయాను వదినా. ఇటే. భయాలు లేవు, అనుమానాలు లేవు. భయాలు లేవు, అనుమానాలు లేవు. భయాలు లేవు, అనుమానాలు లేవు. భయాలు లేవు, అనుమానాలు లేవు. డబ్బు మీద ఆశతో నా చెల్లెలు బాబీకి దగ్గరవ్వాలి అనుకుంటోంది. పోనీలే, కారణం ఏదైతేనే ఈ వంకతో అయినా బాబీకి దగ్గరై ఇంతకాలం తనేం కోల్పోయిందో తెలుసుకుంటుంది. అలా తనలో మార్పొస్తే అంతే చాలు. కామాక్షి, 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 కామాక్షి. ఏ సుజాత, రాణి, ఏంటి సడన్ సర్ప్రైజులు? కూర్చోండి కూర్చోండి, దా పద. ఎలా ఉన్నారు? బాగున్నాం కామాక్షి. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నామండి. కూర్చోండమ్మా. ఎవరబ్బాయి? మా ఫ్రెండ్స్. అవునే, ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చి పడ్డారేంటి? నీకోసమే. నీకిద్దామని సారీ కూడా తీసుకొచ్చాం. అవునా? చూడు. అత్తయ్య, వావ్, సారీ అయితే చాలా బాగుంది. ఈ కలర్ నీ ఒంటి మీదకి బాగుంటుందక్కా. అవును, నీకెప్పుడు చెప్తూ ఉంటాం కదే ఒక దగ్గర శారీస్ చాలా బాగుంటాయని. ఇది నేను కలిసి షాపింగ్ అని అక్కడికి వెళ్ళాం. మాతో పాటు నీకు కూడా సారీ తీసుకుని వచ్చాం. అన్నయ్య గారు, సారీ ఎలా ఉంది? చీరల గురించి మగాళ్ళం మాకు ఎలా తెలుస్తుందమ్మా? గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? మా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ తీసుకురా.
నమస్కారం అండి. నమస్కారం. మీరేం చీరలు తెచ్చుకున్నారే? ఏంటి దాన్ని అలా చూస్తున్నావు? సరిగ్గా వాడుకుంటే దాన్ని ఇరికించడానికి ఇక్కడ ఛాన్స్ దొరికేలా ఉంది. ఛాన్సా? చెప్తా.